నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. లాస్ట్ క్లాస్‌లో నేను ప్రెజెంట్ టెన్స్‌లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది చెప్పానండి. ఇప్పుడు పాస్ట్ టెన్స్‌లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నది చెప్పబోతున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసరికి ఇవి ఎక్కువ క్లబ్బింగ్ సెంటెన్సెస్ అని ఉంటాయండి. వాటిలో ఎక్కువ వాడతామన్నమాట. అంటే ఒకటే సెంటెన్స్ ఉండదండి, మోర్ దెన్ వన్ సెంటెన్స్ ఉన్నదాన్ని క్లబ్బింగ్ సెంటెన్స్ అంటామన్నమాట. వాటిలో ఎక్కువ యూస్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 అన్నది దీని యొక్క స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే హ్యాడ్ ప్లస్ V3 అండ్ ఆల్సో విత్ V2 కాంబినేషన్లో యూస్ చేయొచ్చండి. ఓకేనా? ఇది చూద్దాం. ది ట్రైన్ హ్యాడ్ జస్ట్ లెఫ్ట్ వెన్ ఐ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్. అంటే తెలుగులో ఏంటండి? నేను ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళానో అప్పుడే ట్రైన్ అన్నది వెళ్ళిపోయింది. ట్రైన్ అన్నది ఏమైందండి? వెళ్ళిపోయింది. అంటే నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది అని మనం క్యాజువల్గా వాడతాం కదండి. అదే అండి ఇది. అంటే నేను వెళ్ళేప్పటికే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపింగ్కి వెళ్ళేప్పటికే నేను కొనాలనుకున్నది అయిపోయింది అని చెప్పుకుంటాం కదండి. ఆ టైప్ ఇక్కడ ఏంటంటే నేను వెళ్ళినప్పటికే ట్రైన్ అన్నది వెళ్ళిపోయింది అని అంటాం కదండి. కొన్నిసార్లు ఎందుకు వెనక్కి తిరిగి వచ్చేసావు అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాం మనం? నేను వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది అని అంటాం కదా. అది క్లబ్బింగ్ సెంటెన్స్ అండి. ఓకేనా? సింగిల్ వర్డ్ ఆన్సరింగ్ ఉండదు కదా, వాటిని క్లబ్బింగ్ సెంటెన్స్ అంటన్నమాట. ఇంకోటి సెకండ్ చూద్దాం. స్టూడెంట్స్ హ్యాడ్ గాన్ టు దేర్ హోమ్స్ బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్. అంటే టీచర్ చెప్తున్నాడు మరి. టీచర్ ఇలా అంటున్నారు, నేను స్కూల్కి వెళ్ళేలోపే స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఓకేనా? అంటే దానికి అర్థం ఏంటి? స్టూడెంట్స్ వెళ్ళిపోయారు మాట, ఈయన వచ్చేలోపే వెళ్ళిపోయారు. ఓకేనా? ఫస్ట్ యాక్షన్ ఏమైంది? పిల్లలు వెళ్ళిపోవడం అని జరిగింది. సెకండ్ యాక్షన్ ఏంటి? ఈయన వచ్చేటప్పటికి. దీంట్లో ఏంటి? తిను వెళ్ళేలోపే ఏమైంది? ట్రైన్ అన్నది వెళ్ళిపోయింది. ఏది ఫస్ట్ యాక్షన్ అయిపోయింది? ట్రైన్ వెళ్ళిపోవడం అన్నది ఫస్ట్ యాక్షన్. ఓకేనా అండి? ఇది క్లబ్బింగ్ సెంటెన్సెస్ అండి, అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇంకొకసారి చెప్తాను, వినండి. ది ట్రైన్ హ్యాడ్ జస్ట్ లెఫ్ట్. ఇక్కడ చూడండి, హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడ వచ్చింది? చూడండి, హ్యాడ్ జస్ట్ అన్నది పక్కకు పెడితే లెఫ్ట్ అన్నది ఏంటి? లీవ్, లెఫ్ట్ లీవింగ్ కదండి. ఇది V3 అండి. హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. V2 ఇది అరైవ్డ్, ఇది V2. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఐ అరైవ్డ్ ఎట్ స్టేషన్ అంటే నేను వెళ్ళేప్పటికీ ట్రైన్ అన్నది వెళ్ళిపోయింది. ఓకేనా? తను వెళ్ళడం జరిగింది. జరగక ముందేమైంది? ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకేనా అండి? తిన వెళ్ళడం జరిగింది. ఇది సెకండ్ అనుకోండి. సెకండ్ యాక్షన్ ఇది జరిగింది. ఫస్ట్ యాక్షన్ ఏమైపోయింది? ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకేనా? అలా ఉంటుందండి. నేను ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళానో చూసారా, ఇక్కడ రివర్స్లో వస్తుంది. మనం తెలుగులో అయితే రివర్స్ అవుతుంది. వెన్ ఐ అరైవ్డ్ ఎట్ స్టేషన్ అంటే నేను ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళానో అప్పుడే ట్రైన్ అన్నది వెళ్ళిపోయింది. అంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఓకేనా అండి? ఇంగ్లీష్లో ఏదైతే సెంటెన్స్ ఉందో అది రివర్స్ అవుతుంది తెలుగులో వచ్చేసరికి. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ హ్యాడ్ గాన్, హ్యాడ్ ప్లస్ V3 టు దేర్ హోమ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్. బట్ ఇక్కడ తెలుగులో రాసేటప్పుడు చూడండి, బిఫోర్ ఐ వెంట్ టు స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నేను స్కూల్కి వెళ్ళేలోపే, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళేప్పటికే స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఓకేనా? స్టూడెంట్స్ అన్నది ఇంటికి వెళ్ళిపోయారు. ఓకేనా అండి? ఇవి మనం ఎక్కువ క్లబ్బింగ్ సెంటెన్సెస్లో వాడతామండి. ఓకేనా? నేను ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తానండి రేపు. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.